హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఇండియన్ సినిమాలు. ఇప్పుడు ఈ లిస్టులో టాప్ 5లో 3 సినిమాలు తెలుగు నుంచి తెరకెక్కినవే. టాప్ 10లో 5 తెలుగు సినిమాలే. ఇక ఈ సినిమాలు దేనికవే సెపరేట్ జానర్లలో తెరకెక్కాయి. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, ఇప్పుడు పుష్ప 2 మేనియా. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులని బ్రేక్ చేసింది పుష్ప 2. మరి ట్రిపుల్ ఆర్, పుష్ప 2 సినిమాల మధ్య ఉన్న కథల డిఫరెన్స్ ఏంటి? ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలపై ఓ లుక్. భారీ కలెక్షన్లు సాధించిన పాన్ ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీని దాటేసింది పుష్ప 2 సినిమా. అయితే ఈ రెండు సినిమాల కథలను పోల్చుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ట్రిపుల్ ఆర్ మూవీ స్టోరీ చూసినా అందులో క్యారెక్టరైజేషన్ దేశభక్తితో కూడి ఉండి ఒక ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాతో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన విధానం అందర్నీ ఫిదా చేసింది. ట్రిపుల్ ఆర్ మూవీ ఇండియన్ ప్యాట్రియాటిక్ స్టోరీనే అయినా కొన్ని సీన్లు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇతర దేశాల్లో కూడా కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి సినిమాను తీసిన విధానం హాలీవుడ్ మూవీ మేకర్స్ ను కూడా ఆకట్టుకుంది. అయితే ట్రిపుల్ ఆర్ మూవీ కథకు పుష్ప 2 మూవీ కథకు కంప్లీట్ డిఫరెంట్ అనే చెప్పాలి. ఇదొక స్మగ్లర్ కథ. ఊరమాస్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన 3వ వారమే హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులను దాటేసింది. ఇక ఈ రెండు కథల్లో ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ సుకుమార్ పుష్ప క్యారెక్టర్ను తీర్చిదిద్దడం, కమర్షియల్ హంగులతో మాస్ మసాలా సినిమాను తీసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే భాషలకు అతీతంగా సినిమా సక్సెస్ అయింది. ట్రిపుల్ ఆర్ మూవీలో ఇద్దరు బిగ్ స్టార్స్ తో జక్కన్న చేసిన విన్యాసం చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా తారక్ నట విశ్వరూపం చూశాం. ఇక పుష్ప 2 సినిమా విషయానికొస్తే పుష్ప అనే క్యారెక్టర్ చేసే అవినీతి కార్యక్రమాలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోయే యాటిట్యూడ్, ఇవన్నీ సినిమాకు హైలైట్స్ గా కనిపిస్తాయి. ఒక్కసారి ట్రిపుల్ ఆర్ లోని కొమురం భీమ్, అల్లూరి క్యారెక్టరైజేషన్, పుష్ప 2లోని హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే ఆ వ్యత్యాసం క్లియర్ గా అర్థమవుతుంది. సినిమాను ఒక ఎంటర్టైనర్ గా చూడటము, థియేటర్లో ఆడియన్స్ ఆ 3 గంటలు ఎలా ఎంజాయ్ చేశామా అనేది మెయిన్ గా కనబడుతుంది. సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటి, మంచోడా చెడ్డోడా, అందులో ఏం స్ఫూర్తి తీసుకోవాలి అనే లెక్కలు ఎక్కడా కనిపించవు. అందుకే యానిమల్ లాంటి సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఓవరాల్ గా థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల్ని కథకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీయటం, ఎన్ని గంటలున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రన్ చేయటమే ఇంపార్టెంట్ గా మారింది. ట్రిపుల్ ఆర్, పుష్ప 2, యానిమల్ ఈ 3 సినిమాలు 3 గంటలపైనే ఉంటాయి. హీరో పాత్రలు, క్యారెక్టరైజేషన్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఈ సినిమాలన్నీ భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలే. అంతేకాదు భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించారు.